ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఆదిగాది డ్రైవ్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్ ఉంది. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటాయి. ఇట్లా మీరు అమెజాన్ ప్రైమ్లో వెళ్ళి వాచ్ చేసుకోవచ్చు. మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుని 1 hour 45 minutes డ్యూరేషన్ అనమాట. చూడొచ్చా అన్నమే పర్లేదు, చూడొచ్చు. ఇక్కడ సీన్ కథ స్టోరీ ఏంటంటే మాత్రం ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక పర్సన్ యొక్క పర్టికులర్ అంటే కరెక్ట్ పాయింట్ చూసుకొని ఒక రోజులా ఒక మనిషిని ఎట్లా దెబ్బ కొట్టచ్చు ప్రాపర్ ప్లానింగ్తో అనే దాని మీద బేస్ చేసుకుని తీసిన మూవీ. అండ్ అట్లనేట్టు కాకుండా కొంచెం ఫ్లాష్ బ్యాక్ రివెంజ్ స్టోరీ కూడా ఉంటుంది. 4-5 సిచ్యువేషన్స్ వల్ల ఈ స్టోరీ అనేది మెల్లమెల్లగా రివీల్ అవుతుంటుంది. మెల్లమెల్లగానే స్లోగానే స్టార్టింగ్లో కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది, కొంచెం సీన్స్ స్లో కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే కూడా నేను ఒకటే మాట అంటాను, సింపుల్గా చూడండి కొన్ని లాజిక్లు అవన్నీ కూడా చూసుకోవద్దు. ఇక్కడ ఒక లాజిక్ నాకు ఏడ మిస్ అవుతుందంటే మాత్రం మన ఆదిగారి యాక్టింగ్ అయితే ప్రాపర్గానే ఉంది, సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అంతే బాగున్నారు. కానీ మైనస్ ఏంటంటే మాత్రం ఇది హ్యాకింగ్ అంటారు, అదంటారు, ఒక రూమ్లో చూసుకొని తక్కువ బడ్జెట్తో పాటు మంచిగా తీసిరు అనుకోవచ్చు. కానీ చూపించే విధానంలో కానీ బాగా అనిపించింది. కానీ ఏంటంటే మాత్రం ఇదంతా కూడా ఒకటే హ్యాకర్ చేసిందంటే మాత్రమే అది నమ్మశకంగా ఉండదు. ఎందుకు అంటున్నా అంటే మాత్రమే అక్కడ రూమ్ పెడతారు, అది పెడతారు, బాగానే ఉంది. కానీ ఒక పర్సన్తోనైతే కాదు. సో వేరే కంట్రీ, వేరే దేశము, మన ఇండియా కూడా చూపిస్తారు కొన్ని సిచ్యువేషన్స్ అని, మళ్ళీ ఇంకొక లొకేషన్లో కూడా చూపిస్తారు. ఒక్కరితోన ఇదంతా కూడా కాదు, ఇది ఇంపాసిబుల్ అనమాట. అండ్ ఒక డైలాగ్ ఉంటుంది, మీరు ఏమంటారు ఎక్స్పర్ట్స్ అయ్యండి, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అయ్యండి, మీకు ఇంత శాలరీ ఎంత పే చేస్తున్నా అంటే లేదు సార్ అది మీ వల్లనే వచ్చిందని. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటుంది ఒక యాక్సెస్ అయితే వస్తుంది, కానీ డిటెక్ట్ అవుతుంది వెంటనే తేడా వచ్చిందంటే మాత్రం వెంటనే డిటెక్ట్ అయిపోతుంది. సో అవి కొన్ని లాజిక్స్ అయితే అక్కడక్కడ మిస్ అయింది. అవి తప్పిస్తే ఎక్సైట్మెంట్ కానీ ఆ థ్రిల్ కానీ ఎలా మ్యానిపులేట్ చేస్తారో, ఎలా ఇది చేస్తారనే దాని మీద ప్రాపర్గా చూపించే పర్లేదు చూడొచ్చు అనే దాని మీద ఉంది. నా అడ్వైజ్ మూవీ గురించి అయితే మాత్రం ఈ వీక్ మూవీస్ ఏం చూడలేను అంటే మాత్రం ఈ మూవీ చూసుకోవచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది, వాచబుల్. మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. అదే దాన్ని ఎంత తక్కువ ఎందుకు రేటింగ్ ఇస్తున్నావు అనేసి కూడా మీరు అనొచ్చు. సో నేనైతే మాత్రమే క్యారెక్టర్స్కి ప్రాపర్గా యాక్టింగ్ చేసిన నాకు ఎడిటింగ్ సినారియోస్కి పర్లేదు డీసెంట్గా అనిపించింది కూడా 2 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. నోటిగా వల్గారిటీ ఉంది, మర్చిపోయిన వల్గారిటీ వర్డ్స్ ఏవైతే తిన్నా దాన్ని కూడా మైనస్. న్యూడిటీ అయితే ఏం లేదు, కానీ 18+ వర్డ్స్ అయితే ఉంటాయి బూతులు తిరుగుతున్నట్టు. సో అవి 4 కారణాల వల్ల తక్కువ రేటింగ్ అయితే ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఓవరాల్గా మూవీ వాచ్ చేయాలి అని ఏదైనా ఒక మూవీ చెప్పాలన్నా చూడాలంటే ఇట్లా డ్రైవ్ మూవీ అవుతుంది, అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. మీరు వెళ్ళి ఈ మూవీని అయితే వాచ్ అయితే చేసుకోవచ్చు. ఇది నా రివ్యూ అండ్ నా ఒపీనియన్. మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.